संगचत्वं संवधत्वं संवो मनांसि जानता देवाभागं यथा पूर्वे संजानाना उपासते संजानाना उपासते संजानाना उपासते. Do the palming. Keep on your eyes. Slowly open the eyes. Sit in comfort position. This is therapeutical batch. Means everybody is having some element. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్య సమస్య, ఆ అనారోగ్య సమస్యలకు సంబంధించినట్టుగా మనం చేస్తున్నాం. కాబట్టి మీరు కింద కూర్చోగలిగితే ఒక యోగా మ్యాట్, యోగా దరి వేసుకుని దానిపైన కూర్చోండి, లేదంటే కుర్చీలో కూర్చోండి. మీకు ఏ విధంగా కంఫర్ట్గా ఉంటే, ఎలా కూర్చోగలిగితే అలా కూర్చోండి. పద్మాసనంలో కూర్చోవాలని లేదు, స్థిరంగా సుఖాసనంలో కూడా కూర్చోవచ్చు. నౌ ఇన్ దిస్ పొజిషన్ ఇనిషియల్లీ ఏదో ఒక సమస్యతో ఉంటాం కాబట్టి ప్రాతకాలం లేవడము అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. నాస్ట్రిల్స్ బ్లాకేజ్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనము కపాలభాతి చేసి क्लियर చేస్తాం. दोनों नासिकाओं को क्लियर करते हैं. पहले कपालभाति करके लेफ्ट हैंड इन चिन मुद्रा. दिस इज द चिन मुद्रा. ఇండెక్స్ ఫింగర్ అండ్ థమ్స్ ఈ రెండు టచ్ చేసి పెడితే ఇది చిన్ ముద్ర. ఈ మూడు వేళ్ళు ఇలా పెట్టేస్తాము. నౌ క్లోజ్ ద రైట్ నాస్ట్రిల్. కుడి ముక్కుని కుడి చేతి బొటన వేళ్ళతో మూసి విసురుగా వదులుతాము ఒక 20 టైమ్స్. एक 20 बार छोड़ते हैं. Relax. దీర్ఘ శ్వాస. Now close the left nostril with ring finger. కుడి చేతి ఉంగరం వేలుతో ఎడమ మూకును మూసేసి కుడితో విసురుగా వదులుతాం. రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులు చిన్ముద్రలో పెట్టుకుంటాం. ఈ చిన్ముద్రలో పెట్టేసి ఇప్పుడు రెండిటితో విసురుగా వదులుతాం. दोनों से छोड़ते हैं. Exhale through both the nostrils. Relax. This is called the Kapalabhati. कपाल को शुद्ध करना यानी कि బాడీ को दोनों నాస్ట్రిల్స్ క్లియర్ करते हैं. ఇప్పుడు చంద్రనాడిని సూర్యనాడిని రెండింటిని క్లియర్ చేసేసాం. వీటిలో ఎలాంటి అవరోధం లేకుండా మనం చేస్తున్న ఆసనాలు ప్రాణాయామ ఫ్రీగా కంఫర్ట్గా చేసేటట్టుగా. లేదంటే ఏమవుతుంది, బ్లాకేజ్ ఉంటే మనం శ్వాసను సరిగా తీసుకోలేము, వదలలేము, ఆసనాలు వేసేటప్పుడు కూడా సరిగా పర్ఫామ్ చేయలేము. కాబట్టి ముందు కపాలభాతి చేసి రెండింటిని క్లియర్ చేసేసాం. నౌ విల్ డు ద భస్త్రికా ప్రాణాయామ. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. శ్వాసని పీల్స్తాము, వదులుతాము. పీల్చినప్పుడు పొట్ట బయటకు వస్తుంది, వదిలినప్పుడు లోనికి వెళ్తుంది. ऐसे करना है. श्वास लिए जब गुब्बारे जैसा बाहर निकलता है, छोड़े जब अंदर जाता है. This is called the Bhastrika. And Kapalbhati is only exhalation. Once we will inhale, then ऐसे छोड़ते. This is called the Kapalbhati. భస్త్రికా కి కపాలభాతికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. స్లైట్ డిఫరెన్స్ ఉన్నా కూడా చాలా మందికి ఆ కన్ఫ్యూజన్ లో సరిగ్గా చేయరు. కపాలభాతి అంటారు, భస్త్రికా చేస్తారు, భస్త్రికా అంటారు, కపాలభాతి చేస్తారు. కాబట్టి ఇది పర్ఫెక్ట్ గా చేయాలి.
నౌ మనం చేసింది కపాలభాతితో రెండు ముక్కులు చంద్రనాడి సూర్యనాడి రెండింటిని క్లియర్ చేసాము. ఇప్పుడు భస్త్రికా చేస్తున్నాము, పీల్చి వదులుతున్నాం, బాడీని యాక్టివేట్ చేస్తున్నాం పూర్తిగా. రిలాక్స్. ఇలా ఎవరికి ఎంత వీలైతే అంత చేయాలండి. ఇట్స్ నాట్ కంపల్సరీ టు డూ 1 మినిట్ 2 మినిట్స్ 3 మినిట్స్ ఎంతసేపు చేయాలి అని కాదు, మీ శక్తి అనుసారం చేయండి. మీకు ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉంటే మీరు వాల్ సపోర్ట్ తీసుకోండి, లేదంటే కుర్చీలో కూర్చొని बैक सपोर्ट తీసుకొని చేయండి. जिनको किसी को बैक पेन है तो पीछे सपोर्ट के ही करना है. नाउ द नेक्स्ट वन इज शीतली प्राणायाम. गर्मी का मौसम, अभी फिर भी गर्मी है, थोड़ा ఇంకా వేడిగా ఉంది కాబట్టి శీతలి ప్రాణాయామ చేస్తాం. శీతలి ప్రాణాయామకి బిఫోర్ మనం ఉజ్జయి ప్రాణాయామం, కంఠంలో ఎలాంటి అవరోధం ఉండకుండా ఉజ్జయి ప్రాణాయామ. స్నోరింగ్ సౌండ్, గురక పెట్టినట్టుగా శబ్దం చేస్తాం గాలిని పీలుస్తూ. ద డిఫరెంట్ మెథడ్స్ ఆర్ దేర్. వన్ ఈస్ ద ఫోల్డింగ్ ద ట్రంక్, ఇలా నాలుకను ఫోల్డ్ చేసి పిలుస్తాము. ఈ ఉజ్జయి ప్రాణాయామంలో వన్ ఆఫ్ ద మెథడ్ ఈస్ కంఠాన్ని సింక్రనైజ్ చేస్తాం. జలంధర్ బంద్. స్లోలీ హెడ్ అప్, రిలీజ్ ఇట్. మెడ నొప్పి ఉంటే మీరు తల కిందికని జలంధర్ బంద్ చేయొద్దండి, మామూలుగానే చేయండి. వన్స్ అగైన్. దిస్ ఈజ్ ఎ మెథడ్. అనదర్ మెథడ్ ఈజ్ రెగ్యులర్ మెథడ్. మనం చేసేది నాలుకను ఫోల్డ్ చేసేసి గాలిని లోపలికి పీల్చి కంఠాన్ని సంకోచింపజేస్తాం, గలేకు సికోడ్తే హై, సింక్రనైజ్ ద థ్రోట్. then slowly exhale through nostril. Once again. ఎప్పుడు గాలిని పీల్చినా పుట్ట లోపలికే పీల్చాలి. जब भी आप श्वास लेते हैं तो पेट के अंदर श्वास जाना है, फिर बाहर निकालना है. This is the शीतली प्राणायाम. Now in the another method, इसी में కేచరి ముద్ర. మౌత్ అల్సర్ వచ్చింది, నోటి పూత వస్తుంది, హీట్ బాగా ఉంది, వేడిగా ఉంది, అప్పుడు నాలుకని పైకి ఫోల్డ్ చేసి పెడతాం. जीभ को ऊपर फोल्ड करते हैं. किसी किसी को माउथ अल्सर अल्सर होता है. నాలుకని పైకి ఫోల్డ్ చేసేసి క్లోజ్ ద మౌత్, హోల్డ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇలా పెట్టినప్పుడు కొంచెం ఒక సెన్సేషన్, ఒక విధమైన మార్పు అనేది కనబడుతుంటుంది. ए चेंज दिखाई देता है. हम जब जीभ को फोल्ड करके रखते हैं तो सुन 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 कुछ एक वाइब्रेशन आए जैसा होता है. दिस इज कॉल्ड द केचरी मुद्रा. नाउ विल डू द ग्रीवा शक्ति विकास नेक एक्सरसाइज. इनहेल अप, एक्सेल डाउन. ఇది నిలబడి చేయాలి అని ఏం లేదండి, కూర్చొని కూడా చేసుకోవచ్చు. आप बैठे बैठे कर ले सकते हैं. इनहेल अप, एक्सेल डाउन. Inhale up. If you are having neck pain, just you take up to the center only, don't take complete down. Inhale center, then exhale right. శ్వాస వదులుతూ మీ గడ్డం పూర్తిగా భుజం పైకి వచ్చేసేయాలి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, exhale right, inhale center, exhale left, inhale center, 3 to 5 times each one. Now touch your right ear to the right shoulder.
ఎంత వీలైతే అంత చేయాలండి. దిస్ ఈస్ థెరపిటికల్ బ్యాచ్, ఇట్స్ నాట్ జనరల్ బ్యాచ్. సో దట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ చెవి తగలాలి అని లేదు, తగిలితే మంచిది. सेंटर, देन लेफ्ट टू लेफ्ट. चेहरे पे प्रसन्नता, हसमुख करना है, ప్రసన్నంగా చేయాలి ఇప్పుడే కానీ. సెంటర్, అగైన్ లెఫ్ట్ టు లెఫ్ట్. योग साधन ఎప్పుడు प्रसन्नंगा చేయాలి. योग चित्त वृत्ति निरोध, मन की चंचलता को दूर करता है, మనసు యొక్క ఆ చంచలత్వాన్ని దూరం చేస్తుంది యోగం. దిస్ ఇస్ ద సింపుల్ గా ఇంత చేసినా చాలు. నెక్ ఎక్సర్సైజ్ తిప్పాలి అని లేదు, తిప్పగలిగిన వాళ్ళు తిప్పండి స్లోగా. जो घुमा सकते, those who are not suffering with neck pain, they can perform the rotation. మెడ నొప్పి లేని వాళ్ళు మాత్రమే తిప్పాలండి చాలా నెమ్మదిగా. దెన్ విపరీత కరణి, యాంటీ క్లాక్ వైజ్. సవ్య దిశలో ఎన్నిసార్లు చేస్తామో సవ్య దిశలో కూడా అన్ని సార్లు చేయాలి. सव्य दिशा में जितनी बार करते हैं अपसव्य दिशा में उतनी बार करना है, धीरे धीरे से करना है. Now नेत्र शक्ति विकास, आई एक्सरसाइज. Look straight, చక్కగా కూర్చోవాలి. In this eye exercise, త్రాటక kriya is also included. Now initially, just take the thumb 12 inches apart from the eyes. 12 अंगुलाल दूरंలో ఉంచాలి చేతిని. अंगूठा एक 12 इंच के डिस्टेंस पे रखना है. And gaze on tip, ఈ బొటన వేలి కొనకి concentrate on tip of the thumb nail, ఆ గోరి భాగాన్ని చూడాలి. Now in this position, then take it, keep your left hand comfort position and take the right hand near the left shoulder and gaze, concentrate on your right thumb. కంటి చూపు మాత్రమే ఉండాలి, తల తిప్పొద్దు. ఎడమ భుజం వరకు తీసుకెళ్ళాలి. మీ దృష్టి మాత్రం కేవలము कुड़ी चेती बटन वेल पैना. आपका ध्यान पूरा दाहिने हाथ के अंगूठे के ऊपर रहना है. Then slowly center. Then again slowly take it left. कंटी चूप ఎంతవరకు ఆనితే అంతవరకు తీసుకెళ్ళాలి. जहां तक आपकी नजर जाती है वहां तक ले जाइए. చేతి వెళ్ళిపోయింది కదా ఎడమకి అని చెప్పి తల తిప్పి ఎడమకి చూడడానికి లేదండి. केवल आपकी दृष्टि, then center. Slowly down. Take the left hand up. This is also same, 12 inches. 12 అంగుళాల దూరం ఉండాలి కంటికి. బొటనవేలి గోరి పైననే దృష్టి పెట్టాలి, బొటనవేలి టిప్ కొన పైన. Concentrate on the tip of the thumb. Then take it right side. కుడి భుజం వరకు రావాలి, దాहिने कंधे तक आना है. ध्यान. It will increase your vision. It will rectify the eye problems. It will increase the concentration. यह आपके ध्यान को, आपके नेत्र की दृष्टि को बढ़ाता है, नेत्र के विकारों को दूर करता है, కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలన్నిటినీ దూరం చేస్తుంది. Then slowly take it front. Then down. Again right hand up. Concentrate.
and just invert it. Concentrate again on the tip of the thumb. Take it close to your eyes. आंखों के पास लाना है. Gaze it. Concentrate and take it near the equal level of the nostril. And now concentrate on tip of nose. ముక్కు యొక్క కొన భాగాన్ని నాసాగ్ర భాగాన్ని చూడాలి. आपके ध्यान अंगूठे पर न रखते हुए टिप ऑफ द नोज, ముక్కు యొక్క కొన భాగాన్ని చూడాలి. Then slowly take the thumb near the brucuti. రెండు కనుబొమ్మల మధ్యలో between two eyebrows. Concentrate there. ఆజ్ఞా చక్ర. नेत्र शक्ति विकास. రెండు కనుబొమ్మల మధ్యలో బ్రుకుటిలో ఆజ్ఞా చక్రంలో మీ ధ్యానాన్ని పెట్టాలి. Then gradually take out the hand, concentrate between two eyebrows, Ajna Chakra. Close the eyes. You can practice this one, right hand 3 to 5 times, left hand 3 to 5 times, or you can practice up to 10 counts, up to 10 counts. Right hand 10 times, left hand 10 times, according to your capacity. आपको जितना समय है और आपके नेत्र के जितना विकास करवाना है उतनी देर. Then slowly rub the palms and keep like this, both the hands or eyes slowly open. మెల్లిగా కళ్ళు తెరవాలి. The another method of eye exercise is త్రాటక క్రియ. త్రాటక క్రియ అంటే మనం పూర్తిగా డార్క్ చీకటి గదిలో మన కంటి లెవెల్లో ఒక దీపాన్ని వెలిగించి దానిపైనే కాన్సన్ట్రేట్ చేయాలి. అదే వైపు చూస్తూ ఉండాలి. जब तक हमारे आंखों में से आंसू नहीं आते हैं तब तक देखना है. ఎప్పటి వరకు కంటి నుంచి నీళ్లు కారవో అప్పటి వరకు కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత మెల్లిగా కళ్ళు మూసుకోవాలి. ప్రశాంతంగా. Relax. Now both the hands straight. Finger movement. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Wrist movement. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Wrist rotation. If you are unable to rotate both the hands, you are having shoulder pain like that, just to catch like this and rotate it. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Then left hand. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. If possible, both the hands. 1, 2, 3, 4, 5. विपरीत करनी. 1, 2, 3, 4, 5. రిలాక్స్. ఇంతసేపు కూర్చోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఇంతసేపు కూర్చున్న అబ్బా నడుము నొప్పి, వీపు నొప్పి అనిపిస్తుంది. అప్పుడు జస్ట్ రిలాక్స్. మేక్ యువర్ లెగ్ స్ట్రైట్. టోస్ మూమెంట్. మెల్లిగా కాలు వేళ్ళు కదపండి, పాదాలు కదపండి. ఫీట్స్ మూమెంట్. ఆల్టర్నేట్ ముందు వెనక్కి. దెన్ యాంకిల్ రొటేషన్. మెల్లిగా తిప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. विपरीत करनी. 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9, 10. Relax. నెమ్మదిగా లేవండి. Take the support and slowly get up like this. Okay. Now in this position, just hands movement. फ्री చేసుకోవాలి శరీరాన్ని పూర్తిగా. शरीर को एकदम फ्री करना है, थोड़ा हिलना है. Now right hand 1, 2, 3, 4, 5, 6. Then left hand 1, 2, 3, 4, 5, 6. Then again right hand 1, 2, 3, 4, 5, 6. Then left hand 1, 2, 3, 4, 5, 6. Now both the hands 1, 2, 3, 4, 5, 6. Down. Both the hand sides 1, 2, 3, 4, 5, 6. Down. Both the hands up. తాడాసన స్థితి వీపు నొప్పి, మెడ నొప్పి, భుజాల నొప్పి అన్నిటినీ తగ్గిస్తుంది. మీరు యాక్చువల్గా తాడాసన స్థితి అంటే ఇలా ఉంటుంది. కానీ మనకు అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు మనం ఎంత వీలైతే అంత గ్యాప్ ఇచ్చేసి నిలబడాలి. స్లోలీ డౌన్. వన్స్ అగైన్ అప్. Slowly down. ఇంకొకసారి up. Slowly down. Relax. Now legs apart. కొంచెం కాలు దూరం చేయండి. ఎడమ చేతిని వెనక పెట్టుకోండి, కుడి చేతిని ఎడమ భుజం పైన పెట్టండి. This is also spinal twisting. కటి చక్రాసనంలో one of the variation. Breathe out. Breathe in front. Breathe out. Breathe in front. Breathe out. Breathe in front. Relax. Change. Again. Breathe out. Breathe in front. Breathe out. Breathe in front. Breathe out. Breathe in front. Relax. Now in the same position, both the hands up to the knees only. Down. Again up. 3. Again breathe out. Down. పాదహస్తాన్ని పూర్తిగా వేయడానికి కావట్లేదు, కష్టంగా ఉంది. అట్లీస్ట్ ఇంతవరకు బాగా పొట్ట ఉంది, తగ్గించడానికి. ब्रीथ इन अप. आपको मोटापा है, पेट है, इसको दूर करना है. धीरे धीरे जितना हो सकता है वहां तक जाना है. अगर आपको नीचे तक जा सकते हैं तो नीचे तक जा सकते हैं, वरना यहाँ तक ही. अप डाउन. व्हेन यू आर डूइंग द फॉरवर्ड बेंड, एक्सलेशन, श्वास छोड़ते हुए जाना है. अप. जब भी फॉरवर्ड बेंड करते हैं, आगे झुकते हैं तो पीछे झुकना है. फिर ఎప్పుడే కానీ ఫార్వర్డ్ బెండ్ లో ఆసనాలు వేసినప్పుడు మళ్ళీ బ్యాక్వర్డ్ బెండ్ కూడా చేయాలి. యూ కెన్ కీప్ లైక్ దిస్ ఆల్సో. చేతులు రెండు బొటన వేళ్ళు వెనక పెట్టేసి జస్ట్ కంఫర్ట్ పెట్టేసి बैक. रिलैक्स. ऐसे भी कर सकते हैं आप. अगेन बैक. रिलैक्स. अगेन बैक. रिलैक्स. नाउ सिट डाउन. నెమ్మదిగా కూర్చోండి. टर्न बैक. लाई डाउन. శవాసన. శవాసనలో రెండు పాదాల మధ్యలో 1.5 फीट 1.5 అడుగుల దూరం 1.5 फीट का फासला रखना है. నడుముకి అరచేతులకు మధ్యలో జానెడు దూరం ఉండాలి. हथेली आकाश की ओर. ध्यान रहे आप जिस दरी में लेटे हैं वो दरी के अंदर ही आपके पैर हाथ सभी रहना है. మనం వేసుకున్న కార్పెట్ లోపలే మన శరీరం పూర్తిగా ఉండాలి. లెగ్స్ టుగెదర్.
Now raise the right hand up, కుడి చేతి పైకనండి, look at left side. If you are having shoulder pain, back pain, you can practice this one by lay down on hard surface, down. जब भी आपको बैक पेन है तो नरम गद्दी पे नहीं सोना है, हार्ड सरफेस पे सोना है, नीचे नहीं सोना है, दीवान के ऊपर, खटिया के ऊपर सोना है, डाउन. ఎప్పుడైతే మన బ్యాక్ పెయిన్ ఉంటుందో అప్పుడు మనం నేలపైన పడుకోవడం అనేది చేయొద్దండి. తప్పకుండా ఒక దివాన్ పైన కానీ లేదా మంచం పైన పడుకోవడానికి ప్రయత్నించాలి. హార్డ్ సర్ఫేస్ ఉండాలి. డౌన్. Then left hand up, look at right. Down. Now both the hands up. Stretch the body completely. కాలి వేళ్ళని కిందికి నెట్టాలి, చేతులు పైకి. Slowly down. Again up. Down. Sideways, నెమ్మదిగా కాళ్ళు కొంచెం ఫ్రీ చేసి సైడ్ లో పైకి. If you are having one leg shoulder pain, చేతుల్లో అన్ఈజీగా ఉంది, భుజాల్లో అన్ఈజీగా ఉంది అంటే ఇలా నెమ్మదిగా relax. And if you are having knee pain, then fold the right leg, rest your palms on floor, दोनों हाथ जमीन के ऊपर रखना, then slowly left leg up, down. 1, 2, 3, 4, 5. Relax. Up to 10 counts you can practice. Now fold the left leg. If you are having severe knee pain, you can't able to fold this much also, as much as possible you can take. जितना हो सकता उतना रख सकते हैं. 1, 2, 3, 4, 5. Still you are suffering with knee pain, then just fold the legs, keep both the hands down the waist portion or keep a pillow or a bed sheet and both the legs straight and then fold like this and make them straight. 1, knees together. 2, 3, 4, 5, 6, 7, 8. You are having only knee pain, then you can practice. 9, 10. Like this 20, 23 sets, 4 sets, as much as possible. Now if you are having constipation problem, malabaddakam, constipation, indigestion, acidity, gastric problem like that, any stomach disorders, పొట్ట యొక్క వికారాలు ఏదైనా ఉంటే, the best asana is Pavan Muktasana. Hold the right leg. If you are having knee pain and constipation, then keep the hand like this. Otherwise, keep here and press it. Ardha Pavana Muktasana. మీకు మెడ నొప్పి, వీపు నొప్పి ఏది లేకపోతే తల లేపి మీ గడ్డాన్ని మోకాలు కానిస్తుంది. Head back, leg straight, down. Then left leg up, fold it, press it, touch the chin. Head back, leg straight. You are having only stomach disorders, no back pain, then press both the legs and head up. In this position, slightly you can do the movement also, and sidewise also, right, left. కొంచెం పొట్ట పైన ప్రెషర్ పడడానికి. In this position, you can make the movement like this also. पेट के विकारों को दूर करने के लिए पवन मुक्तासन. Relax.
Now in this position you are suffering with sciatica problem. This is a variation. Raise the right leg like this, catch the feet like this and catch the knee like this, head up, touch it. You can touch like this, chin, once, feet, once in center, like this you can practice. This is for sciatica problem and as well as for gastric problem. Pavan Muktasana में variation, Pavan Muktasana variation, right? Just relax. Relax, relax. Now fold the legs up to the knees. You are having waist pain, nadamu noppi, veepu noppi undi. Then you can practice the Setu Bandhasana. Both the hands rest on floor as much as possible. Lift it up, down. మీరు కాళ్ళను పట్టుకోవాలి అని ప్రయత్నించొద్దండి. దిస్ ఇస్ థెరపెటికల్ బ్యాచ్. జనరల్ గా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం చేస్తూ ఉన్నాం ఇది. ఇలా డౌన్. దీంట్లో మీకు కంఫర్ట్ గా ఎలా ఉంటే అలా చేయొచ్చు. రెండు చేతులు సైడ్ లో పెట్టేసి కూడా అప్, డౌన్, అప్, down. Another posture is also there. You can keep the hands like this back, up, down, up, down. Relax. If you are suffering with severe back pain, uneasy, then both the hand sides. Keep the right heel on left toes, twisting it. Left. When you are taking left side, look at right side. Then right. 1, 2, 3, 4, 5. దీంట్లో కూడా మీకు మెడ నొప్పి ఉంది అంటే మీరు జస్ట్ వన్ సైడ్ మెడ నిటారుగా పెట్టేసి చేయొచ్చు. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. ఇంత స్పీడ్ గా చేయాల్సిన అవసరం లేదండి, నెమ్మదిగా కూడా చేయొచ్చు. నౌ కీప్ ద రైట్ ఫీట్ ఆన్ లెఫ్ట్ నీ, not twist it. Left and look at right side if possible. Otherwise, just you keep like this, no problem. Then right, then left. ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది వీపు నొప్పి, భుజాల నొప్పి, నడుము నొప్పికి. బెస్ట్ పోస్టర్ మర్కటాసన, పరివర్తనాసన్ or Markatasana, we can say. Down, then change. Left feet. నేచురల్ గానైతే కుడి వైపుకు మోకాలు తీసుకెళ్ళినప్పుడు ఎడమ వైపు చూడాలి, ఎడమకు తీసుకెళ్ళినప్పుడు కుడి వైపుకి చూడాలి. కానీ మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మామూలుగా పెట్టేసేయండి. రిలాక్స్. Now in this position, another next posture is Parivartanasana, between 2 feet, 1.5 feet gap. Both the hands like this. Then both the knees left. Inhale center. Then exhale right. మీరు కుడి వైపుకు మోకాలు రెండు తీసుకెళ్ళినప్పుడు మీ ఎడమ మోకాలు కుడి పాదానికి తగలాలి. శ్వాస వదలాలి. శ్వాస छोड़ना है. Center. Again left. Center. Again right. Center. Again left. ఇవన్నీ కూడా ప్రాతకాలంలో సూర్యోదయం 6 గంటలు, 6:30, 7 లోపు అలా సూర్యుడి కిరణాలు మన వైపు పడుతూ ఉన్నప్పుడు చేస్తే చాలా మంచిది. రైట్. సూర్య నమస్కారాలు కూడా సూర్యుడికి అభిముఖంగా 12 పేర్లతో 12 నమస్కారాలు. అన్ని వేయలేకపోతే ఎన్ని వేయగలిగితే అన్ని.
ఆ సూర్యకిరణాలు మన వైపు ప్రసరిస్తూ ఉండాలి. ఆ సమయంలో చేస్తే చాలా మంచిది. హిరణ్య గర్భాయ నమః అని ఒక పేరు కూడా చెప్తాం. హిరణ్య గర్భుడు బంగారు వర్ణం కలవాడు అని. అగైన్ రైట్. ఈ శారీరక రుగ్మతలన్నీ తొలగిపోతాయి. సెంటర్ రిలాక్స్. కొంచెం కంఫర్ట్ గా ఉంది, అంత సివియర్ పెయిన్ లేదు అన్న స్థితిలో మీరు కుడి కాలు పైకి లేపి పూర్తిగా ఎడం వైపు కూడా తీసుకోవచ్చు. ఇలా స్లోలీ అప్ డౌన్. కానీ మీకు ఎక్కువగా వీపు నొప్పి నడుము నొప్పి ఉన్నప్పుడు ఇది మీరు చేయలేదు కాబట్టి మిగతాది చేయొచ్చు. స్లోలీ అప్ డౌన్ రిలాక్స్. ఇదే స్థితిలో షోల్డర్స్ లో అన్ఈజీగా ఉంది, భుజాల్లో వీపు భాగంలో ఉంటే ఇంకో పోస్చర్ కూడా రెండు చేతులు పైకి, కాళ్ళు కూడా కంఫర్ట్ గా పెట్టేసి రెండు చేతులు ఇలా పెట్టేసి కుడివైపు సెంటర్, మళ్ళీ ఎడం వైపు సెంటర్, మళ్ళీ కుడివైపు. మీ ఎడమ చేతి కుడి చేతి కంటే పైకి ముందుకు వెళ్ళాలి. సెంటర్, అగైన్ లెఫ్ట్, సెంటర్, అగైన్ రైట్, సెంటర్, అగైన్ లెఫ్ట్. వీపు నొప్పి, పొట్టలోని వికారాలు రెండు కూడా దూరం అయిపోతాయి దీంట్లో. సెంటర్, రిలాక్స్, శవాసనం. Legs together, turn to the right side, slowly get up, come into the Makarasana. మకరాసనలో పడుకోవాలి. మకరాసనలో కూడా శ్వాస పీల్చాలి, వదలాలి. धीरे धीरे से श्वास लेना छोड़ना मकरासन में. श्वास पील्चिनప్పుడు పొట్ట నొప్పించాలి. जब हम श्वास लेते हैं तो पेट को फुलाना है. जब पेट फुलता है तो ऑटोमेटिक कमर ऊपर उठता है. ఎప్పుడైతే పుట్టలో గాలి నింపుతామో సహజంగా నడుము పైకి లెగుస్తుంది, మళ్ళీ వదిలినప్పుడు కిందికి. Relax, legs together. నిరాలంబాసన. మెడ నొప్పి ఉంది, బాణా పొట్ట ఉంది, అపాన వాయు ఉంది, మోకాలు నొప్పులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. 1, 2, 3 వీటిని అన్నిటినీ దూరం చేయడానికి చాలా మంచి ఆసనము निरालंबासन. निरालंबासन में आपको गर्दन में दर्द है, पेट के विकार, गैस्ट्रिक प्रॉब्लम है, घुटनों में दर्द है, इन सब को दूर करने के लिए फोल्ड लेग्स ऑल्टरनेट 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. You can practice up to 20, 30, 40 as much as possible. Both the legs. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. Makarasana. Legs together. You are having severe back pain. बहुत ही दर्द है पेट में. ऐसी स्थिति में जस्ट यू कैन प्रैक्टिस द सरल भुजंगासन. दोनों हाथ पेट के बाजू में, రెండు చేతులు మీ ముఖమండలం పక్కన. Then up slowly as much as possible.
This is called the Sarala Bhujangasana. It strengthens your lower back, L4, L5, tailbone. ఇంతకు ముందు వేసిన నిరాళంబాసన కూడా చాలా ఉపయోగపడుతుంది నడుము నొప్పి వీపు నొప్పికి. ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. అర్ధ భుజంగాసన్, చేతి నుంచి భుజం వరకు చక్కగా ఉండాలి. డౌన్, अगेन अप, चेहरे पे प्रसन्नता, डाउन, अगेन अप, మీకు ఎటువంటి వీపు నొప్పి ఉన్నా కూడా ఈ ఆసనం వేయాలి. आपको कैसा भी बैक पेन है तो ये आसन कर सकते हैं आप. Even in hernia also you can practice this one. Down, relax, legs together, slowly both the palms down the thighs. Shalabhasan, raise the right leg 30 degrees. Ardha Shalabhasan, just hold it, ऐसे रुकना है. Down, left leg up, down, right leg up. మీ అరచేతులు తొడల వైపు కానీ లేదా నీళ్ళ వైపు కానీ ఎటువైపు అయినా పెట్టుకోండి, మీకు ఎలా వీలుంటే అలా. డౌన్, లెఫ్ట్ లెగ్ అప్, డౌన్. ఇలా ఆల్టర్నేట్ లెగ్, మళ్ళీ రెండు చేతులు సైడ్ లో పెట్టేసి. శలభాసన్ వేరియేషన్, రైట్ లెగ్ అప్, లెఫ్ట్. ఇది మీ సయాటికా ప్రాబ్లంకి, నడుము నొప్పికి, వీపు నొప్పికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. స్లోలీ డౌన్, దెన్ లెఫ్ట్ లెగ్ అప్, రైట్, డౌన్, రైట్ లెగ్ అప్, లెఫ్ట్, డౌన్, లెఫ్ట్ లెగ్ అప్, రైట్, down, relax, Shishwasana. शिशुवासन में भी आप श्वास ले सकते हैं छोटे से, అబ్డామినల్ బ్రీదింగ్. దీంట్లో కూడా నెమ్మదిగా శ్వాసను విడవాలి, శ్వాసను పీల్చాలి. సుఖ ప్రాణాయామం. Relax, change the position. Legs together, slowly turn to the side, get up, come into the sitting posture. The butterfly, Titli Asana.
రిలాక్స్, సిట్ కంఫర్ట్, స్థిరంగా కూర్చోండి. లిటిల్ బిట్ ఇంకేదైనా కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది వీక్ భాగంలో అంటే మెల్లిగా ఎడమ చేతి కుడి మోకాల పైన పెట్టండి, కుడి చేతి పైకి లేపండి, దెన్ బెండ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. This is also one of the mudra. Down. Once again, up, down, change. ప్రసన్నంగా మోకాలు లెగవకుండా ఉండాలి. Down. Once again, up, down. Relax, sit comfort. Now get ready for pranayama. నాడీ శోధన ప్రాణాయామ, అనులోమ విలోమ ప్రాణాయామ. చాలా ప్రసన్నంగా చేయాలి. సుఖ ప్రాణాయామ. కుడి ముక్కు మూసి ఎడమ తోడించాలి. లెఫ్ట్ ఇన్, చాలా పొట్టు బయటకు రావాలి. Now close the left one, right out. తీసుకెళ్తా ఉడియాన బంద కొత్త లోపలికి వెళ్ళిపోవాలి. రైట్ ఇన్, left out, left in, right out, right in, left out, left in, right out, right in, left out, and take out the hand. Just close the eyes. చిన్ముద్ర. ప్రశాంతంగా గాలిని పీల్చాలి, వదలాలి. ధ్యానం చేయడానికి కూర్చునే ముందు మనం అనులోమ విలోమ ప్రాణాయామం చేయాలి. अनुलोम विलोम प्राणायाम చేసిన తర్వాత चीत తీసేసి विदाउट सपोर्ट द हैंड्स. पहले हम ध्यान करने के लिए जब भी बैठते हैं तो उससे पहले अनुलोम विलोम प्राणायाम कर लेना है मन को कंट्रोल करने के लिए. फिर हाथ निकाल के बिना हाथ के सहारे, विदाउट सपोर्टिंग द हैंड, लेफ्ट इन, राइट आउट. प्रयत्न చేయాలి, प्रयत्न करना है. राइट इन, लेफ्ट आउट, लेफ्ट इन, राइट आउट, राइट इन, लेफ्ट आउट. కొంచెం ఫోర్స్ అప్లై చేసి ప్రయత్నం చేయాలి. ఎడమతో పీల్చి కుడితో వదలడానికి, కుడితో పీల్చి ఎడమతో వదలడానికి. थोड़ा जोर देके प्रयत्न करना है, लेफ्ट से लेके राइट से छोड़ने को, राइट से लेके लेफ्ट से छोड़ने को. उसके बाद न लेना न छोड़ना, केवल दृष्टा भाव, साक्षी भाव. ప్రయత్నం చేసాం, ముందు చేతి పెట్టి చేసాం అనులోమ విలోమ, తర్వాత చేతి పెట్టకుండా ప్రయత్నం చేసాం. ఇప్పుడు అసలు ప్రయత్నమే చేయొద్దు, అసలు పీల్చొద్దు, వదలొద్దు. సహజంగా మనం ఎలా శ్వాస నడుస్తుందో గమనించాలి. జస్ట్ విట్నెస్ ద బ్రెత్. Through which nostril we are inhaling, through which nostril we are exhaling. Just concentrate upper lip portion, tip of the nostril, both the nostrils, Chandra Nadi, Surya Nadi. Observe the inhalation and exhalation. If you would observe, then you can
knows that when you are inhaling it is cool, when you are exhaling it is warm. That the coolness and the warmness, that sensation on upper lip portion, you can observe that. ఇవన్నీ కూడా మనం సత్సంగము, మంచి వారితో కలవడము, యోగ సాధన చేయడం ద్వారా కలుగుతాయి. దట్స్ వై దే యూజ్డ్ టు సే దట్ సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మోహత్వం, నిర్మోహత్వం నిశ్చల చిత్తే, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. That is the yoga sadhana, the benefit of the yoga sadhana. Like this you can practice and get rid from all the disorders. మానసిక శారీరక అన్నిటినీ రుగ్మతల్ని దూరం చేసుకోవచ్చు ఈ విధంగా. ఓవర్ టు సార్. without exposing or without exposing to sun rays, vitamin D production may be difficult in their bodies. Mr. Lars Alfredson and other published a research paper in July 2020 on insufficient sun exposure has become real public health problem. Nowadays, we are seeing majority of people having deficiency of vitamin D. Because of this, lot of diseases are increasing in the society. So overall, deficiency of sunlight, deficiency of exposing to sunlight, that leads to many diseases. In United States of America, per year 340,000 deaths are appeared, whereas in Europe per year 480,000 deaths are appeared. This is very dangerous sign. In increased incidence of breast cancer, hypertension, cardiovascular diseases, metabolic syndrome, multiple sclerosis, asthma, and type 1 diabetes. These are all diseases only due to
deficiency of vitamin D. Vitamin D supplements has not been conveniently shown to prevent the above conditions. So vitamin D supplements may not be useful. We need to take everyday sun bath. Then only we can reduce increasing the incidence of major diseases like breast cancer, hypertension, cardiovascular diseases, metabolic syndrome, multiple sclerosis, asthma, and type 1 diabetes, and others. Mr. Anne Maria published a paper on vitamin D deficiency. Vitamin D deficiency affects the tooth mineralization. Vitamin D deficiency reduces the anti-inflammatory functions in the body. Vitamin D deficiency reduces the production of antimicrobial peptides. These are all proven by Anne Maria in their research papers. Mr. Manuel Stern and his team published a paper in 2020 in European Journal of Cardiology, said that whole body irradiation with visible blue light at real world doses improves blood pressure, endothelial function, and arterial stiffness by nitric oxide released from the photolabile intracutaneous nitric oxide metabolites into circulating blood. The Manuel Stern and his team said, if anyone exposed to sun rays, their blood pressure will reduce and arterial stiffness also will reduce, epithelial function will improve, and increasing the production of nitric oxide. They proven in 2020 and published in European Journal of Cardiology. Sunlight helps in production of melatonin, which helps to improve the quality of sleep. Dr. Muhammad Shahi and his group published a research paper in September 2020. This study shows that the use of vitamin D supplement improves sleep quality, reduces sleep latency, and raises sleep duration, and improves subjective sleep quality in people of 20 to 50 years old with a sleep disorder. If anyone suffering from sleeplessness or due to irregular working times, they may get a sleep deficiency syndromes. That also overcome by vitamin D supplements that was proven by Dr. Muhammad Shahi and his team. Sunlight is an age-old method to treat autoimmune diseases and also great immune booster. Dr. A. Dawodu published research paper on vitamin D deficiency in February 2012. Vitamin D deficiency in pregnant women and infants may lead to autoimmune diseases, especially pregnant women and infants should take sunbath. Then only sufficient D vitamin will produce in their body. Otherwise, it leads to deficiency. Finally, it leads to autoimmune diseases like skin and other problems. Sunlight, it calms our muscles and helps in the cognitive development of brain. Mr. Greenhawk did research on tuberculosis patients. In September 2012, patients shown best result
sunlight acts as a best immune booster. Mr. Green already published his studies on sunlight. Sunlight gives a good relaxation to the muscles, and sunlight gives a good result in tuberculosis patients. Vitamin D plays a big role in better absorption of calcium in body, makes our bones stronger than ever. Mr. Prog published a research paper in September 2006. Active calcium absorption from the gut depends on adequate formation of 1,25-dehydroxy and an intact vitamin D receptors. As Dr. Prog said in their research papers, active calcium absorption from the gut depends on adequate formation of 1,25-dehydroxy, which is produced in the skin. If anyone exposed to sun rays in their skin, 1,25-dehydroxy will produce that. That helps to take calcium into our body, or absorption into our body. Mr. Mary Jean Brown published a paper in June 2011 on sunlight. Exposing to sunlight every day reduces the depression and mood disorders and keeps mind active. In 2011, Mrs. Mary Jean Brown published a paper for mental health exposing to sunlight every day reduces the depression and mood disorders. Thank you, one and all. Thank you, sun, helping us to to prevent and control our major diseases in our body. Thank you. Pranamasan. Pranamasan, Namaskar position, Anjali Mudra, పెన్ను పూసినటారుగా మెడనిటారుగా ప్రశాంతంగా దీర్ఘ శ్వాస. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति
Shanti. Do the palming. Keep on your eyes. Slowly open the eyes. Look your palms and do the namaskara to the palms. Then do the bhu namaskara. Touch the forehead to the floor. Then slowly head up, hands up. Om. Thank you.